మనము విశ్వాసులుగా ఆయన పట్ల లోకంలో ఉన్నప్పుడు ఈ లోకంలో ఉండే మురికితనము, అపవిత్రత, అవినీతి, పాపము ఏమాత్రం తన బిడలకు అందుకోకూడదని ఆయన అనుకుంటున్నాడు. అంటే మనల్ని వేరుపరచాలని ఆయన అనుకుంటున్నాడు అనమాట. అలాగే ఈ లోకంలో ఎదురవుతున్న పాపంతో పెనుగులాటలో మనకు అత్యంత విజయము, పెనుగులాటలో అత్యంత విజయం ఇవ్వాలని కూడా ఆయన యొక్క ఉద్దేశం అనమాట. మరి మనల్ని ఇంకా ఎక్కువ పరిశుద్ధతలోకి, పవిత్రతలోకి తీసుకొని వెళ్ళాలని ఆయన నిరంతరము మన ఆత్మ గురించి ఎక్కువగా ఆలోచిస్తున్నాడు. ఈ లోకంలో మన తల్లిదండ్రులు అయితే మనం ఏదైనా తప్పు చేసినప్పుడు శారీరకంగా మనల్ని శిక్షిస్తారు. కానీ ఆత్మలకు తండ్రి ఆయన దృష్టి అంతా మన ఆత్మ మీద ఉంటుందన్నమాట. అంటే మన ఆత్మ పాతాళంలో వెళ్ళి ఆ అగ్ని ఆవతిలో నశించిపోకూడదని, నిత్య నరకాగ్నికి పోకూడదని, మరి నిత్య జీవానికి నడిపింపబడాలన్నదే ఆయన ఉద్దేశం అనమాట. కాబట్టి మన జీవితంలో ఏ శ్రమ వచ్చినా, ఏ బాధ వచ్చినా, దాని వెనుక ఏ శిక్ష వచ్చినా, ఏ గద్దింపు వచ్చినా దేవుని దగ్గర నుంచి దాని వెనుక ఒక ముఖ్యమైన ఉద్దేశం, దేవుని ఒక ప్రణాళిక